ఈ మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమనే యొక్క ఉదయకాలపు వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారని, కృపా క్షేమములతో నడిపించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించినందుకు ప్రభుకు మనం రుణస్థులమై ఉన్నాం. మరి ఉదయకాలము ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయము 6 గంటలకు అందించబడుతున్నటువంటి ఈ క్లుప్త వర్తమానాలు మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉంటున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. తప్పకుండా మీ స్పందనను తెలియపరచండి, మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అంత మాత్రమే కాదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ప్రేరేపణ మేరకు ఈ యొక్క ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలు ద్వారా మిమ్మల్ని ప్రతిదినము కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా నాకు నేను భావిస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రాజులు రెండవ గ్రంథము 19వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం. వీరు గోనెపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనరి, హిజ్కియా సెలవిచ్చిన దినములుగా ఈ దినము శ్రమయు శిక్షయు దోషణ గల దినము. పిల్లలు పుట్టవచ్చరి గాని కనుటకు శక్తి చాలదు. ప్రియదేవుని బిడ్డలారా, హిజ్కియా ఒక విచారకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. హిజ్కియా మీదకి అషూర్ రాజు దండేస్తున్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అతడు ఇంకా హిజ్కియాని విజయం పొందడానికి, హిజ్కియాని ఆధ్యాత్మికంగా దిగజారుస్తూ ఒక లేఖ రాసినట్లుగా మనం ఈ యొక్క వాక్య భాగాల్లో మనం చూడవచ్చు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, హిజ్కియా ఈ విషయాన్ని గుర్తెరిగి యెషయా దగ్గరికి మరి తన దగ్గర ఉన్న వారిని పంపినప్పుడు యెషయాతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గోని పట్టు కట్టుకుని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనే, ఎవరితో? యెషయాతో అన్నారు, హిజ్కియా సెలవిచ్చిందనగా ఈ దినము శ్రమయు శిక్షయు దోషణ గల దినము. చూసారా, హిజ్కియా జీవితంలో శ్రమ కలిగిన దినము, చాలా వేదన ప్రతికూల పరిస్థితులుగా ఎదుర్కొంటున్న దినం. ఇంకొక మాట ఉంది, పిల్లలు పుట్టవచ్చరి కానీ కనుటకు శక్తి చాలలేదు. చూసారా, అంటే ఒక దాంట్లో సక్సెస్ కానీ మరో దాంట్లో ఫెయిల్ అయినట్టుగా కనబడుతూ ఉన్నాడు. అంటే పిల్లలు గర్భం దాల్చాడు కానీ కనడానికి శక్తి చాలలేదు అంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అతని విషయంలో గొప్ప కార్యం చేసి అతనికి ఆయుష్ని పొడిగించి చక్కటి రాజ్యాన్ని ఇచ్చి ఎంతవరకు సాయం చేశాడు. కానీ ఇప్పుడు అషూర్ రాజు రావడాన్ని బట్టి తను ఏదైతే ఎంతవరకు చూశాడో, ఎంతవరకు ఏదైతే చూస్తూ వచ్చాడో, ఇంకా ఏదైతే చూడాలనుకున్నాడో ఆ విషయంలో శక్తి సరిపోవట్లేదు, నాకు శక్తి సరిపోవట్లేదు, బలహీనైపోయాను. చాలాసార్లు దేవుడి సందులో పొందుకోవాలని ఆశ ఉంటుంది కానీ విశ్వాసం సరిపోవట్లేదు. పొందుకోవాలని మనసు ఉంటుంది కానీ శక్తి సరిపోవట్లేదు. నిలబడాలి అనే మనసు, లేకపోతే ఎదగాలి అనే మనసు, లేకపోతే ప్రభు కొరకు ముందుకు సాగాలి అనే మనసు, శరీర క్రియలను ప్రక్కన పెట్టాలి, లోకాన్ని ప్రక్కన పెట్టాలి అనే మనసు, ఆలోచన కొన్ని పర్యాయాలు మనకు కలుగుతున్నప్పటికీ కూడా మరుక్షణమో లేకపోతే మరికొద్దిసేపుడుకో మరొక రోజుకో మళ్ళీ బలహీనమైపోతున్నాం. మనకున్న పరిస్థితులు బట్టి బలహీనమైపోయి దాన్ని సాధించడానికి శక్తి సరిపోవట్లేదు, దాన్ని పొందుకోవడానికి శక్తి సరిపోవట్లేదు, దాన్ని అధిగమించడానికి శక్తి సరిపోక కొన్నిసార్లు ఓడిపోతావేమో అన్న భయం, నెగ్గలేవేమో అన్న ఒక బలహీనత ఆలోచన కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, నీ జీవితంలో కూడా పిల్లలు పుట్టవచ్చేది కానీ కనడానికి శక్తి లేదన్నట్టుగా ఉన్నావేమో. హిజ్కియా జీవితంలో అదే పరిస్థితి కనబడుతుంది. అయ్యా, ఏంటి పరిస్థితి? మాకు శక్తి సరిపోవట్లేదు, నెగ్గలేవేమో, అషూర్ రాజు మీద నెగ్గలేవేమో, అషూర్ రాజు మాటలు వింటుంటే
మాకు భయం కలుగుతుంది, ఏం చేయాలో తీర్చట్లేదు అన్న పరిస్థితుల్లో అక్కడ హిజ్కియా మాటలు ఉన్నాయి. అయితే యెషయా చెప్పిన మాటలు ఒకసారి అద్భుతంగా చూడండి. అదే అధ్యాయము 29వ వచనం చెప్పినట్లయితే యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును, ఈ సంవత్సరమంతు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమంతు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించెదరు. చూసారు, విజయాన్ని పొందుతారు, అద్భుతాన్ని చూస్తారు అని మాట్లాడుతూ మీ మీ యొక్క పొలం చూసారా, అదంతా కూడా వచ్చే సంవత్సరం మీ చేతికి రాబోతుంది. మొదటి సంవత్సరము పండుతుంది, 2వ సంవత్సరము కలుగు ధాన్యముని మీరు భుజించుదురు, 3వ సంవత్సరము మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు వాటి ఫలం అనుభవించుదురు. సమస్య కోసం బెదిరిపోతూ కృంగిపోతూ పిల్లలు పుట్టవచ్చరు కానీ కనడానికి శక్తి లేదు అన్న పరిస్థితుల్లో యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతాన్ని చూడబోతూ ఉన్నాం, ఆశ్చర్యకారాన్ని చూడబోతున్నా. ఇప్పుడున్న ఈ శత్రువుని మీరు జయించబోతున్నారు, నేనే యుద్ధం చేయబోతున్నాను, మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. అంత మాత్రమే కాదు, ఈ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, సమస్య వెంబడి వేదన వెంబడి వెనక ఒక ఆశీర్వాదం, ప్రతికూల పరిస్థితి వెంబడి వెనక ఒక ఆశీర్వాదం, ఒక నింద వెనక ఒక ఘనత, ఒక కన్నీళ్ళ వెనక దేవుడు నాట్యంగా మార్చే అవకాశం. ఎక్కడైతే పడిపోతాననుకుంటున్నావో అక్కడ స్థిరముగా నిలబెట్టేవాడు. ఎవరైతే వీరు ఏమి చేయలేరు అనుకుంటున్నారో వారిని ముందు నిన్ను తలగా చేసే దేవుడు. ఇక్కడ సమస్య వచ్చింది హిజ్కియా జీవితంలో, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పొడిపట్టు కట్టుకున్నాడు, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాడు, పిల్లల కనడానికి శక్తి సరిపోవట్లేదు అన్న పరిస్థితిలో ఉన్నాడు. కానీ యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో నేను అద్భుతం చేయబోతున్నాను, మీ పంట పొలాలన్నీ చేతికి రాబోతున్నాయి, మీరు సంతోషంగా ఉండబోతున్నారు, ఆనందంగా ఉండబోతున్నారు, ఆనందపు కేకలు వేయబోతూ ఉన్నారు, మీ పంట మీరు మళ్ళీ మీకు చేతికి రాబోతూ ఉంది అంటే సమస్య అనుకుంటున్న దాన్ని ఆశీర్వాదకరంగా మర్చిపోతూ ఉన్నాను. ఇబ్బంది అని ఈరోజు అనుకుంటున్నావా, దాన్ని నేను దీవెనగా మార్చిపోతూ ఉన్నాను. ఈరోజు కన్నీళ్ళు అని కృంగిపోతున్నావా, దాన్ని నేను దీవెనగా మార్చబోతూ ఉన్నాను. దేని గురించి అయితే నేను నెగ్గలేను, అసలు చెయ్యలేను, అసలు దీన్ని అధిగమించగలనా లేదా నువ్వు అనుకుంటున్నావు, నాదే అంటున్నాడు, నువ్వు అధిగమించడం మాత్రమే కాదు, నువ్వు ఊహించిన విధంగా ఒక అద్భుతాన్ని, ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రిని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, ప్రేమించి మరో దినమిచ్చావు, ఇతనాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలి. హిజ్కియా జీవితంలో పిల్లలు కనడానికి శక్తి సరిపోవట్లేదన్న పరిస్థితుల్లో, బలహీనుడిగా ఉన్న పరిస్థితుల్లో శత్రువు అయ్యానైనా విర్రవీగుతూ అయ్యానైనా స్తోత్రాలు ప్రభా, గర్వపు మాటలతో మాట్లాడుతున్న పరిస్థితులు, హిజ్కియా ఏం చేయాలో తోచని పరిస్థితులు మీరు మాట్లాడుతున్నాడు. విజయం అవ్వబోతున్నాను, యుద్ధం నేను చేయబోతున్నాను. అంత మాత్రమే కాదు, ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు, మీ పంటను పొలాన్ని మీకు దీవించబోతున్నారు, అవి మీ చేతికి రాబోతేనే మీరు మాట్లాడుతున్నారు. అవునయ్య, శ్రమ వెంబడి ఆశీర్వాదాన్ని దాచి ఉంచావు, నింద వెంబడి అయ్యా నేను ఘనతను దాచి ఉంచిన దేవుడు. ఈరోజు కన్నీళ్లు అయ్యా రేపుడు ప్రభా నాట్యంగా మార్చే దేవుడు. ఈరోజు ప్రభా అయ్యా నా పెడుకుడు విత్తనాలు చేత పట్టుకుని ప్రభా కన్నీడితో విత్తనాలు వేసేవారు అయ్యా త్వరలో ప్రభా సంతోషంతో పరణ మోసుకుని పోతానని వాక్యం చెప్తుంది. ఆయన నా బిడ్డలు ఎంతమంది అయితే కన్నీరుతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వేదనతో కృంగిపోయి ఉన్నారు, నెగ్గలేమనుకుంటున్నారేమో, ఈ అప్పులు తీరలేమనుకుంటున్నారేమో, ఈ బలహీనత అధిగమించలేమనుకుంటున్నారేమో, దేని విషయంలో ప్రభా పదే ఆలోచన చేస్తూ కృంగిపోతున్నారు. వారి విషయంలో అధిగమించడానికి శక్తి సామర్థ్యమును మీరు దయచేసి, ఏది కనలేమనుకుంటారో అది కనడానికి, ఏది పొందుకోలేమంటున్నారో అది పొందుకోవడానికి, ఏది అధిగమించలేమనుకుంటారో అది అధిగమించడానికి సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, వివాహం కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈరోజు ఎంత వారి దినచర్య ఎంతట్లు మీరు తోడు నడిపించి మీరు మహిమ పొందవని సమస్తని చేతులకు అప్పుడిస్తూ అయ్యా నైనా వారి ప్రార్థనలకు సమాధానం దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో వచ్చిన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.